శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2024 సంవత్సరం అక్టోబర్ నెల మాస ఫలాల్లో భాగంగా వృషభ రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి అనగానే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం వృషభ రాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహగతులను కనుక పరిశీలించినట్లయితే వృషభంలో గురుడు, మిథునంలో కుజుడు, కన్యలో రవి బుధ కేతువులు, శుక్రుడు తులలో, అలాగే కుంభంలో శని, మీనంలో రాహువు సంచరిస్తున్నారు. వీటితో పాటుగా రవి కుజ బుధ శుక్రుల యొక్క స్థాన మార్పు అనేటువంటిది జరుగుతోంది. మరి ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ మాసంలో ద్వితీయార్థంలో దాదాపుగా రవి కుజులు నీచ స్థానాల్లో ప్రవేశించి సంచరించడం అనేటువంటిది కూడా ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది. ఈ గ్రహ గతులను కనుక పరిశీలించి చూసినట్లయితే వృషభ రాశి వారికి ఈ మాసం ప్రథమార్థం చాలా అనుకూలంగా ఉంటుంది. ద్వితీయార్థం కొన్ని రంగాల వాళ్ళకి కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు పరిస్థితులు చోటు చేసుకోబోతున్నాయి. కనుక ఈ ఇబ్బందులను దాటడానికి ఏ రకమైన పరిహారాలు చేసుకోవాలి, ఏ గ్రహాలకు పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి అనేక అంశాలని ఈ వీడియో చివరిలో మీకు నేను తెలియజేస్తాను. మరి ముఖ్యంగా వృషభ రాశి వారు ఈ మాసం మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం, వచ్చే ఇబ్బందుల నుంచి సునాయాసంగా తప్పించుకోవడం కోసం రవి కుజ గురులకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలను జరిపించుకోవాలి. ఇకపోతే ఈ మాసం వృషభ రాశి వాళ్ళు శారీరకంగా మానసికంగా చాలా శ్రమ చేస్తారు. తద్వారా ఏ పని ప్రారంభించినా కూడా చక్కటి విజయాన్ని నమోదు చేసుకోగలుగుతారు. మరి ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళు ప్రతి పనిలోనూ వాళ్ళు చేసేటువంటి వృత్తిలో కావచ్చు, వాళ్ళు చేపట్టేటువంటి ప్రాజెక్టులో కావచ్చు, చేయాలనుకున్న పనిలో కావచ్చు, ప్రతి దాంట్లోనూ అధికంగా శారీరక మానసిక శ్రమకి గురి అయినా సరే వాటిని విజయవంతం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈ విషయంలో సక్సెస్ అవటం అనేటువంటిది కూడా జరుగుతుంది. అలాగే ఈ మాసం సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తారు. అలాగే ట్రస్టులు మెయింటైన్ చేస్తారు. ఆ ట్రస్టుల ద్వారా అనేక మందికి సహాయ సహకారాలు అందించటం, దాన ధర్మాలు చేయటం, ఇటువంటి కార్యక్రమాలని సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు పొందగలుగుతారు. అధిక భాగం విలాసాల కోసం, విలాసవంతమైనటువంటి వస్తువుల కోసం డబ్బు ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. తద్వారా కొంత డబ్బు అనేటువంటిది మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు అవడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఆ ఖర్చు పెట్టేటువంటి వస్తువు ఏదైతే ఉంటుందో, లేదా అది ఏదైతే ఉంటుందో, ఆ విలాసాలు ఏవైతే ఉంటాయో అది మీ వృషభ రాశి వాళ్ళ వ్యక్తిగత ఆనందం కోసమే ఖర్చు పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. తద్వారా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. మరి ముఖ్యంగా ఆర్థికంగా డబ్బు ఎక్కువగా ఖర్చయ్యే పరిస్థితి కూడా గోచరిస్తోంది. ఇకపోతే ఈ మాసంలో రెగ్యులర్గా వ్యాయామం చెయ్యాలి. ప్రతిరోజు నియమితంగా ఒక యోగా, మెడిటేషన్, ధ్యానం, కనీసం నడకైనా సరే చెయ్యాలనేటువంటి ఒక దృఢమైన నిర్ణయానికి వస్తారు. దాన్ని అమలుపరచడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఈ మాసంలో స్త్రీల వల్ల, స్త్రీల మూలకంగా కొంత ధనలాభాన్ని పొందగలుగుతారు. ఆర్థిక సహాయ సంపత్తుల్ని పొందగలుగుతారు. స్త్రీధనం మీకు ఈ మాసం బాగా కలిసి వస్తుంది. స్త్రీలు అంటే ఈ జీవిత భాగస్వామి కావచ్చు, తల్లిగారు కావచ్చు, సోదర సోదరీమణులు కావచ్చు, ఎవరైనా సరే స్త్రీల నుంచి మీకు తగినటువంటి సమయంలో తగిన ఆర్థిక సహాయం అనేటువంటిది లభిస్తుంది. తద్వారా మీరు కోరుకున్నటువంటి పని విజయవంతం అవటం అనేటువంటిది కూడా. ఇకపోతే ఈ మాసంలో వృషభ రాశి వారు చక్కటి కార్యదీక్షతో ప్రతి పనిని మొదలు పెడతారు. అలాగే దాన్ని విజయవంతంగా ముగిస్తారు. ప్రాక్టికల్ థింకింగ్ అనేటువంటిది ఈ మాసం మరింత పెరుగుతుంది. ప్రతి విషయాన్ని ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. ఊహాజనితమైనటువంటి ప్రపంచంలో ఉండవద్దని కుటుంబ సభ్యుల్ని, జీవిత భాగస్వామిని, పిల్లల్ని హెచ్చరిస్తారు. అయినప్పటికీ కూడా వాళ్ళు మీ మాట కొంతవరకే వింటారు. ఏది ఏమైనప్పటికీ వారు ఎటా ప్రయాణం చేసినప్పటికీ కూడా మీదైనటువంటి ధోరణిలో మీరు ముందుకు దూసుకు వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. ఈ మాసం మరింత
నిగూఢమైనటువంటి మనస్తత్వాన్ని పెంపొందింపజేసుకుంటారు. మీ మనసులో ఉన్నటువంటి విషయాలు ఎదుటి వ్యక్తులకి కనపడకుండా ప్రయత్నం చేస్తారు. ఈ విషయంలో అయితే మాత్రం తప్పనిసరిగా సక్సెస్ అవుతారు. ఎన్ని సమస్యలు వచ్చినా కూడా స్థిరమైనటువంటి అభిప్రాయాలతో వాటిని పరిష్కరిస్తారు తప్పితే ఈ సమయానికి ఈ పని చేసి ఈ సమస్య నుంచి బయటపడిపోదామనేటువంటి తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలని ఆశించరు. శాశ్వతమైన ప్రయోజనాల కోసం మీదైన విలువలతో కూడినటువంటి జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తారు. పరిస్థితుల రీత్యా వచ్చేటువంటి ఆటుపోట్లని తట్టుకోవాలి. వాటిని తిట్టుకుని ప్రయోజనం లేదనేటువంటి విషయాన్ని కుటుంబ సభ్యులతో హితవు పలుకుతారు. మీరు ఎంత చెప్పినా కూడా వారి ధోరణి వారిదిగానే ఉంటుంది. అయినప్పటికీ ఇక మీరు చేయవలసింది ఇంతవరకే అనేటువంటి విషయాన్ని నిర్ణయించుకుంటారు. ఈ మాసం మితిమీరినటువంటి ఆహార విహారాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం అతిగా తినడం వల్ల కానీ, అతిగా ప్రయాణాలు చేయడం వల్ల కానీ, ఎంతైనా సరే కొంత అదుపు తప్పిన ఆహార నియమాలు విహార నియమాలు కనుక ఉండేటట్లయితే ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితి ఉంది. ఈ విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. కృషితో నాస్తి దుర్భిక్షం అనేటువంటి సూత్రాన్ని పరిపూర్తిగా ఈ మాసం అమలు చేస్తారు. తగినట్లుగానే విజయపథంలో దూసుకుపోతారు. ఇకపోతే రవిగ్రహ అనుగ్రహం కోసం చేయవలసినటువంటి పరిహారాలు ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ జన్మ జాతకరీత్యా రవిగ్రహం మీకు అనుకూలమైనటువంటి స్థితిలో లేడు గనుక మీరు చేయవలసినటువంటి పరిహారాల్లో మొట్టమొదటగా రవిగ్రహానికి జపం చేయించి గోధుమలు దానం ఇచ్చేటట్లయితే తప్పనిసరిగా తగిన శాంతి జరుగుతుంది. ఇది మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో మాత్రమే చేయాలి. ఇంట్లో చేయడానికి పనికిరాదు. అయితే మీరు మీ ఇంట్లో మీకు స్వంతగా చేసుకోదగినటువంటి పరిహారాల గురించి కూడా ఇప్పుడు మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. ప్రతి ఆదివారం నాడు గోసేవ చేయండి. గోవులకు తగినటువంటి ఆహారాన్ని అందించండి. అలాగే మరొక ముఖ్యమైన పరిహారం ఏమిటంటే గోధుమలు, బెల్లం, రాగి వస్తువుల్ని దానంగా ఇవ్వండి. ఈ దానం ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఒక బ్రాహ్మణులకే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరికి అవసరత ఉంటే వాళ్ళకి ఇచ్చినా కూడా మంచి ఫలితాలు అనేటువంటివి తప్పనిసరిగా వస్తాయి. అలాగే మరొక ముఖ్యమైనటువంటి పరిహారం ఏమిటంటే రాగి నాణ్యాన్ని పారేటువంటి నదిలో వేసేటట్లయితే సూర్యగ్రహ శాంతి జరుగుతుంది. సూర్యుడిచ్చేటువంటి వ్యతిరేక ఫలితాలు తగ్గుతాయి. అనుకూల ఫలితాలు పెరగడం జరుగుతుంది. గురుగ్రహ అనుగ్రహం కోసం ఇప్పుడు మీరు పాటించవలసినటువంటి పరిహారాల గురించి ఇప్పుడు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. వాటిల్లో మొదటిగా మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో గురుగ్రహానికి జపం చేయించి శనగలను గనక దానం ఇచ్చేటట్లయితే గురుగ్రహ అనుగ్రహం అనేటువంటిది జరుగుతుంది. ఇది మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో చేయాలి తప్పితే ఇంట్లో చేసుకోవడానికి పరిహారం పనికిరాదు. అలా చేయకూడదు. కనుక మీరుగా మీ ఇంట్లో మీ సొంతగా చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి పరిహారాలను కూడా ఇప్పుడు మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. వాటిల్లో మీకు చేతనైనది పాటించండి. మీకు అవకాశం ఉన్నంత వరకు ఈ పరిహారాలు పాటించండి. వాటిలో మొట్టమొదటిది ఏంటంటే మీరు మీ నుదుటిన ప్రతినిత్యం పసుపుతో తిలకాన్ని ధరించండి లేదా పసుపుని బొట్టుగా పెట్టుకోండి. అది బాగోదు అని కనుక మీరు ఫీల్ అయితే మొట్టమొదట పసుపు పెట్టుకుని తర్వాత కుంకాన్ని ధరించేటట్లయితే గురుగ్రహ అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది. అలాగే మీకు తోచినటువంటి వ్యక్తులు అర్హులైనటువంటి వాళ్ళకి మరి ముఖ్యంగా బ్రాహ్మణులకి బెల్లము, శనగలు దానం చేయండి. శక్తి ఉన్నవాళ్ళు బంగారం దానం చేసినా కూడా ఖచ్చితంగా గురుగ్రహ శాంతి అనేటువంటిది తప్పనిసరిగా వస్తుంది. అలాగే మీకు అవకాశం ఉంటే రావి చెట్టుకి నీరు పోసి ప్రదక్షిణాలు చేసినా కూడా గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది. మీరు కుజగ్రహ అనుగ్రహం కోసం చేయవలసిన పరిహారాలు ఏమిటనేటువంటి అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ కుజగ్రహం కోసం అంటే కుజగ్రహం యొక్క అనుకూల దృష్టి కోసం కుజగ్రహం ఇచ్చేటువంటి శుభ ఫలితాలు పొందడం కోసం మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో కుజగ్రహానికి సంబంధించినటువంటి గ్రహ మంత్రాన్ని అలాగే జపింపజేసుకుని అలాగే కందుల్ని గనక దానం ఇచ్చేటట్లయితే చక్కటి పరిహారం అనేటువంటిది లభిస్తుంది. ఒకవేళ ఇది చేయలేని వాళ్ళు చేయవలసిన పరిహారాలు కూడా మీకు ఇప్పుడు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. వాటిల్లో మొదటిగా పక్షులకి ఆహారం వేయండి.
పక్షులకు ఆహారం వేస్తే కుజగ్రహ శాంతి అనేటువంటిది జరుగుతుంది. అలాగే మరొక చిన్న పరిహారం గురించి ఇప్పుడు గమనిద్దాం. అదేమిటంటే మీ దగ్గర ఎప్పుడు కూడా ఒక చతురస్రాకారపు ఒక వెండి డాలర్ని ఉంచుకోండి, లేదా దాన్ని మెడలో ధరించినా పర్వాలేదు, లేదా మీ బిలాంగింగ్స్లో పర్సులో ఉంచుకున్నా పర్వాలేదు. ఇలా చేసేటట్లయితే కుజగ్రహం యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలను పరిశీలించి తగిన పరిహారాలు పాటించి వృషభ రాశి వాళ్ళందరూ కూడా చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని ఉంటారని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.